లేదు ముచ్చటైతే పిచ్చెక్కిపోయింది నాకు. ఈ బూడిదెట్లా రాసుకునుడు ఏందో ఏందో ఇదంతా ఆగమాగం చేస్తాడు వీడు అనుకున్న. ఆ రోజే నేను అనుకున్న ఏదో రోజు ఇది బయటకు వస్తుంది, ఏదో పెద్ద దందానే ఉందనుకున్న. 100% ఈరోజు సీన్ అన్న దొరికిండు మొత్తానికి. ఆయన ఆయన మాయలో పడ్డ వాళ్ళైతే ఇక ముఖ్యంగా ఒక ఆమె అయితే ఇప్పుడు ప్రజెంట్ తీసుకుంటానైతే వీడు సీనన్న అందరిని ఏం చేసిండు తెలుసా, ఇలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారండి. ముఖ్యంగా చెప్పాలంటే ఒక జడ్జి ఉన్నది, ఒక 10 లక్షలు ఇచ్చి మోసపోయారు, పూజలు చేస్తారని చెప్పేసి. దీని వెనక నేను చెప్తున్నా కదా. సో ఇన్ని రోజుల వైపు ఆ శ్రీనుగాడు వెనక ఎవరున్నాడు, ఆ శ్రీను వెనక ఎవరున్నారు అనుకుంటే ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఉన్నారండి. ఆ ప్రొడ్యూసర్ కూడా ఏం చేస్తాడంటే ఇగో వీళ్ళు అని చెప్పేసి ఇక వీడు చెప్పినా కదా శ్రీనగర్ కాలనీకి వచ్చి ఇక్కడ దందా చేసిండు, అమ్మాయిలను వ్యభిచారాలకు పంపించడం, ఆ డబ్బులు రావడము, తర్వాత ఈ ప్రొడ్యూసర్ వీళ్ళు షేర్ చేసుకోవడము, పెద్ద పెద్ద వాళ్ళకు వల వేయడము, ఆ మొత్తానికి సీనన్న ఇదైతే రసకరాజాని అయితే చేయడం స్టార్ట్ చేసిన తర్వాత సో మళ్ళీ తర్వాత వీడు ఏం చేసిండంటే ఇక ఇట్లుంటే ఇక బిజినెస్ కాదనుకున్నాడో, ఇక మన ఖాతాలోకి పైసలు రావనుకున్నాడో, ఇక ఏదో ఒకటి దందా చేయాలని చెప్పేసి ఆ గోరిమాత వేషం అయితే ఇక ఎత్తిండబ్బా. ఇక ఎత్తి ఏం చేసిండు అబ్బాయి ఏం చేసినా అని చెప్పేసిన తర్వాత ఈ ప్రొడ్యూసర్ చెప్పినా కదా, ప్రొడ్యూసర్ మొత్తానికైతే సహకారం చేసి ఇందులో కొంతమంది నెంబర్స్ ఇస్తే వాళ్ళని ఎట్లనో ఒకలా కాంటాక్ట్ చేసి వాళ్ళు ముఖ్యంగా దైవభక్తులు ఉన్నటువంటి ముసుగులో ఉన్నటువంటి వెతుకులు అంటే ఇక దేవుడు అంటే ఇక మొత్తం దేవుళ్ళలోనే ఉండడము, దేవుళ్ళే లోకము అన్నటువంటి కొంతమంది ఉంటారు కదా. సో వీళ్ళు ఏం చేసిరు ఆ దైవభక్తిలో ఉన్నటువంటి వ్యక్తులను బాగా క్యాచ్ చేసుకుని అసలు జనాలు ఏంటిది, అసలు జనాలని ఎట్లా క్యాచ్ చేస్తే మన దగ్గరికి వస్తారని చెప్పేసి వాళ్ళకి ఒక పెద్ద స్కెచ్ చేసిండండి.